ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 83,879 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ చెప్పారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం 129 బ్యాలెట్ బాక్సులను రిజర్వ్గా ఉంచారు. 15 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్కు ఎంఆర్ఓలను ఇన్ఛార్జ్గా నియమించారు. రేపు ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ఎన్ బీజీఆర్ కాలేజీలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సామాగ్రిని తరలించనున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను నల్గొండలోని స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ ఖమ్మం నుంచి అందిస్తారు. భాస్కర్, పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? అలాగే ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కాలేజ్లో కూడా ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? పోలింగ్ తర్వాత కూడా పోలింగ్ సామాగ్రిని ఏ విధంగా తరలించనున్నారు? ఖమ్మంతో పాటుగా మరొకటి నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన మొత్తానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే గడిచినట్టు 6 నెలలు నాటి డిసెంబర్ మాసం నుంచి వరుసగా అసెంబ్లీ ఎన్నికలు, అనంతరం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, తర్వాత ఇప్పటి వరకు కూడా అధికారులు ఎన్నికల్లో విధులు బిజీగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ తాజాగా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా 27 తారీఖున జరగబోతున్నాయి. రేపు అయితే ఎల్లుండి జరగబోతున్న నేపథ్యంలో మొత్తం అయితే జిల్లా కలెక్టర్ అదేవిధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా సర్వం సిద్ధం చేసింది. మొత్తానికైతే మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే సుమారు అంటే ఒక 118 పోలింగ్ కేంద్రాల్లోని సుమారు 129 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచారు. 15 సెక్టార్లలో చూసుకుంటే కనుక ఈ అంటే అధికారులు ఓవరాల్ గా ఈ యొక్క పోలింగ్ సంబంధించి ఈ విషయం చూసుకుంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన నేపథ్యంలోనూ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధం చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే ఖమ్మం జిల్లాలో చూసుకుంటే కనుక 83,877 మంది ఓటర్లు తమ ఓటర్ను వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. పట్టభద్రులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు. అయితే మరోవైపు చూసుకుంటే మాత్రం ఒకవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకుంటే కనుక అక్కడ 312 మంది మొత్తం ఎన్నికల సిబ్బందికి విధులు హాజరు కానున్నారు. మొత్తానికి అక్కడ కూడా 228 మంది అంటే వాళ్ళ సిబ్బందితో ప్రత్యేక విధులు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం చేసిన నేపథ్యంలో మొత్తానికి అక్కడ ఓటర్లు చూసుకుంటే కనుక 40,106 మంది ఓటర్లు తమ ఓటర్ను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉంది. వీటిలో చూసుకుంటే ఇక పురుషులు వచ్చేసి 22,509 మంది పైగా పురుషులు తమ ఓటర్ను వినియోగించుకున్న నేపథ్యంలో మరోవైపు చూసుకుంటే కనుక మహిళల విషయానికి వస్తే కనుక 17,516 మంది తమ ఓటర్ను వినియోగించుకున్నారు. మొత్తానికి అయితే పీఓలు కావచ్చు, ఏఓలు కావచ్చు, ఓపీఓలు కావచ్చు. మొత్తానికి అయితే ఒక్కొక్క సెక్టర్కి వచ్చేసి 76 నుంచి 160 మంది మొత్తానికి సిబ్బందిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరోవైపున మొత్తం కొత్తగూడెం కేంద్రాలు చూసుకుంటే కనుక 55 పోలింగ్ కేంద్రాలు అధికారులు సిద్ధం చేశారు. అయితే 55 కేంద్రాలకు సంబంధించినటువంటి ప్రతి ఎన్నికకు సంబంధించినటువంటి 27 తారీఖు జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన విషయం చూసుకుంటే కనుక అధికారులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కాకుండా పట్టభద్రులు తమ ఓటర్ను వినియోగించుకునే విధంగా తరం ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. మరోవైపు చూసుకుంటే 27 తారీఖు ఉదయం 8 గంటలకు స్టార్ట్ కానున్న పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కూడా 4 గంటల సమయం వరకు కూడా పోలింగ్ కేంద్రాలు ఉన్న వాళ్ళకే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం 4 గంటల తర్వాత లోపలికి ఎవరికి అనుమతించేది లేదు. తర్వాత లోపల మాత్రం ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టారు. మరోవైపు చూసుకుంటే కనుక ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అధికారుల సమక్షంలో ఒకవైపు క్యాండిడేట్లు పార్టీ కార్యక్రమం ఏజెంట్లు ఏదో వాళ్ళ సమక్షంలోనే కూడా సర్వం సిద్ధం చేసి అక్కడ నుంచి స్ట్రాంగ్ రూమ్ కి మొత్తానికైతే నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఉన్న పోలింగ్ ఏదైతే బ్యాలెట్ బాక్సులు అవన్నీ కూడా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి స్థానిక ఎస్ఆర్ఎన్ బీజేఆర్ కళాశాల డిగ్రీ కళాశాలకు సంబంధించినట్టు రేపు ప్రక్రియ అక్కడి నుంచి పంపకాల ప్రక్రియ ప్రారంభంగానుంది. అక్కడి నుంచి కూడా ఖమ్మం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలకు పలు పోలింగ్ కేంద్రాలకు కూడా అధికారులు తరలించే విధంగా ప్రత్యేక జీపీఆర్ఎస్ ట్యాగ్ ను ఏర్పాటు చేసుకొని ప్రత్యేక బస్సులు అంటే ఆర్టీసీ బస్సుల ద్వారా వాటికి ప్రత్యేక రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. మరోవైపు చూస్తుంటే మాత్రం సెక్టార్ల ఆఫీసుల ఆధ్వర్యంలోనూ అదేవిధంగా పోలీసులు పకడ్బందీ పటిష్ట బందోబస్తు నడుమ ఆ పోలింగ్ కేంద్రాలకు తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు జిల్లా యంత్రాంగం. మరోవైపు చూసుకుంటే మాత్రం ఒక పోలీసు స్క్వాడ్ కూడా సుమారు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి చూసుకుంటే మాత్రం 6,000 మంది పైగా ఉమ్మడి జిల్లా చూసుకుంటే కనుక సుమారు 10,000 మంది పైగా విధులు నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే 2 జిల్లా కలెక్టర్లు ఒకవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంకాల కావచ్చు, ఒకవైపు ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ వీళ్ళకి నేతృత్వంలోనూ కూడా అధికారులకు కాసేపటి క్రితం వరకు కూడా అంటే ఎన్నికల ప్రక్రియ ఎలా నిర్వహించాలని దానిపై కూడా ఉన్నతాధికారులతో పాటుగా పోలింగ్ సిబ్బందితో పాటుగా అదేవిధంగా రాజకీయ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా ప్రత్యేకంగా ఒక సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తిగా నిర్వహించేసుకొని ఒక పోలింగ్ అంటే ఒక మాక్ పోలింగ్ కూడా
ఉదయం పూట ఎర్లీగా ఆ ఊర్లోనే స్టార్ట్ చేయాలని చెప్తాను కూడా వాళ్ళకి ఆదేశించడం కూడా జరిగింది జిల్లా కలెక్టర్. అయితే ఏది ఏమైనా సరే వరుసగా గడిచిన 6 నెలల నుంచి డిసెంబర్ నెల నుంచి మొదలుకుంటే కనుక ఇప్పటివరకు తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అధికారులు మాత్రం తమ ఎన్నికల విధులు బిజీగా ఉన్నా కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని సవ్యంగా చక్కగా పనులు నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చెప్పుకోవచ్చు రాధిక. థ్యాంక్ యూ భాస్కర్. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. అయితే దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో పోలింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 83,879 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు.